అమ్మయ్య. ఇదేం చూసాన్రా అన్నయ్య, తప్పు చేసినా సరిగా చదవకపోయినా వాళ్ళలాగా వీళ్ళలాగా ఉండమంటారేంటి? వాళ్ళందరూ చాలా గ్రేట్ కాబట్టి మనల్ని కూడా వాళ్ళలాగా అవ్వమంటారు సూర్య. మనం ఎందుకు వాళ్ళలాగా అవ్వాలి? వాళ్ళే మనలాగా అవ్వమనొచ్చు కదా. అయినా నువ్వు పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు బ్రో? నేను పోలీస్ ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నా. అబ్బో, మరి నువ్వేమవుతావు అనుకున్నావు సూర్య? నేను లాయర్ అవుదాం అనుకుంటున్నాను రా. అనుకోవడం కాదు, అవుతా. సూర్య నువ్వా? అది నీ వల్ల అస్సలు కాదు, కానీ ఇంకేదైనా చూసుకో. ఎందుకంటే నీకు సరిగ్గా హ్యాండ్ రైటింగే రాదు. నువ్వు లాయర్ అవుతావా? ఒరే అన్నయ్య, కోపం తెప్పించకు. నువ్వు పోలీస్ అవుతావని నీకు నమ్మకం ఉందా? 100% నమ్మకం ఉంది. సో నాకు ఉంది. బ్రో, మీ పోలీసులో అంతగానం కష్టపడి చేసి పట్టుకొని ఆఖరికి తీసుకొచ్చేది మా దగ్గరికే రా. నా రాత పైనున్న దేవుడు రాయచ్చు, కానీ మీ అందరి రాత నేను రాస్తా. మా రాత నువ్వు రాస్తావా? మీరు ఏ తప్పు చేసినా దాన్ని ఖండించి వాదించి అది తప్పు అని ప్రూవ్ చేసి న్యాయం చెప్పే వకీల్ సాబ్, లేడీ వకీల్ సాబ్ నవ్వుతారా? ఇదే అంకిల్ నా బాక్స్ కొట్టేసింది ఇంట్లో అబ్బాయే. వీలేనా? అవునా? ఎక్స్పెక్ట్ చేశా. ఖచ్చితంగా ఇది పిల్ల రాక్షసు పనే ఉంటది. కొట్టు కొట్టు, అట్టే కొట్టు ఉండు.